Hello, this is Manjula from Simply Manjula. ఈ రోజు డే 24 హైలైట్స్ చూద్దాం క్విక్గా. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? హరీష్ కూడా ఈక్వల్గా ప్లే చేశారు. హరీష్ విన్ అవ్వాల్సిందా పవన్ కళ్యాణ్ ప్లేస్లో? పవన్ కళ్యాణ్కి కెప్టెన్సీ లైక్ హీ కెన్ మేనేజ్ లైక్ తనకి వర్త్ కెప్టెన్సీకి, ఈజ్ హీ ఎలిజిబుల్ ఫర్ కెప్టెన్సీ? మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ గేమ్స్ జరిగినప్పుడు లైక్ పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్ అండ్ ఫ్లోరా వీళ్ళు రెడ్ టీంలో ఉన్నారు. సో ప్రతిసారి ప్రతి గేము ప్రతి రౌండు వాళ్ళు విన్ అయ్యారు. ఫైనల్లో లాస్ట్లో ఒక్కొక్క ప్లేయరే ఆడాలన్నప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ హరీష్ ఆడతారు. అందులో హరీష్ స్ట్రాటజీ కొంచెం బాగా ప్లే చేయలేదు. తన స్ట్రాటజీ బాగా ప్లే చేస్తుంటే బాగుండేది. ఒకే చోట ఆగిపోయి ఒకటే పట్టుకున్నాడు. కంటిన్యూస్గా ఆ టైర్స్ని తిప్పుతూ ఉంటే బజర్ వచ్చే వరకు వాళ్ళు ఆ పని చేస్తే బాగుండేది. బట్ అక్కడ ఆగిపోయాడు. తనూజ బయట నుంచి చాలా చాలా అరుస్తుంది, అయినా వినిపించుకోలేదు. అండ్ సో ఫైనల్లీ 2 పవర్ కార్డ్స్ వచ్చాయి పవన్ కళ్యాణ్ వాళ్ళకి. ఒకటి కంటెండర్ ఒకటి వచ్చింది, అండ్ ఇంకోటేమో కిక్అవుట్ పవర్ కార్డ్ వచ్చింది. కిక్అవుట్ ఏమో లైక్ తను ఎక్స్ప్లెనేషన్ అడినప్పుడు ఆపోజిట్ ఎవరైనా టీంని తను ఈ రేస్లోంచి తప్పించవచ్చు, ఇంకా గేమ్స్ ఉన్నాయి, ఆ గేమ్స్లో ఆడే అవకాశం లేకుండా చేయొచ్చు అన్నప్పుడు భరణి వాళ్ళది స్ట్రాంగ్ టీం అని, నాకు ఇది కెప్టెన్సీ టాస్క్ నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను యూజ్ చేసుకుంటాను అన్నట్టు భరణి వాళ్ళ టీంని గేమ్లోంచి ఆ రేస్లోంచి తప్పించేస్తారు. మంచి క్లెవర్ డెసిషనే తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఈరోజు గేమ్ చాలా బాగా ఆడాడు. చాలా ఈజీగా అయిపోయింది. ఎక్కువగా ఫైటింగ్, ఫిజికల్ అవ్వటం, ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ అయితే ఎపిసోడ్లో చూపించలేదు. లైవ్లో ఉండొచ్చు. నాకు కొన్ని హైలైటింగ్ పాయింట్స్ అయితే దివ్య అండ్ శ్రీజ చాలా బాగా ఆడారు. ఇద్దరు సూపర్ అంటే సూపర్ ఆడారు. దివ్య ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్న, శ్రీజ కూడా తన 100% ఇచ్చింది. తను హర్ట్ అయింది, తన మోచేయికి దెబ్బ తగిలింది కూడా ఎపిసోడ్లో చూపించారు. హైలైట్ చేయలేదు, బట్ మనకు కనిపిస్తుంది తనకి బ్లీడింగ్ అవ్వటం చిన్న స్పాట్. అండ్ తర్వాత దివ్యకి మోకాళ్ళంతా రెడ్గా అయిపోవటం, బ్రూస్ అవ్వటం అదంతా. అండ్ ఫిజికల్గా ఇన్వాల్వ్ అయిపోవాల్సి వచ్చింది. అండ్ హరీష్ గారు దివ్యాని గట్టిగా పట్టుకోవటం, అండ్ తర్వాత వచ్చి దివ్య ఏదో అనేయటం. దివ్య కొంచెం హరీష్ గారు ఈజ్ ఆల్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద గేమ్, ఇట్స్ నథింగ్ పర్సనల్ అని అది చెప్పటం. హరీష్ గారు కూడా గేమ్లో చాలా బాగా తన 100% తను పర్ఫామ్ చేశారు. హరీష్ గారిది ఒకటి ఉంది ఏంటి అంటే, తను బయట ఎలా ఉన్నా ఎవరితో ఎలా ఉన్నా వెన్ ఇట్ కమ్స్ టు గేమ్ హీ గివ్స్ హిజ్ 100%. అది అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. అండ్ బికాస్ ఆయన గేమ్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నాడు. బిగ్ బాస్ రూల్స్ అయితే ఆయన ఏది కూడా క్రాస్ చేయట్లేదు, అన్నీ ఫాలో అవుతున్నాడు. సో పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. సేమ్ లైక్ నాకు శ్రీజ అండ్ దివ్య పర్ఫార్మెన్స్ కూడా చాలా నచ్చింది. సంజన గారు కొంచెం గివప్ ఇచ్చారనిపించింది. ఇమాన్యుయల్కి అంత ఛాన్స్ రాలేదు, బట్ తను ఉన్న వరకు తను బాగానే పర్ఫామ్ చేశారు బాల్స్ దాంట్లో. తర్వాత పవన్ కళ్యాణ్కి వచ్చింది కాబట్టి పవన్ తన పవర్ ఏంటో చూపించాడు. బట్ సంజన ఎందుకో తను గివప్ ఇచ్చింది అనిపించింది నాకు. సంజన ఎక్కువగా డిఫెండ్ లైక్ ఫిజికల్గా స్ట్రెంగ్త్ చూపించలేదు ఇమాన్యుయల్ హోల్డ్ చేసినప్పుడు. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బిగ్ బాస్ అప్డేట్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్స్ టు సింప్లీ మంజులా.